లోకల్ టీవీ రాజేంద్ర ప్రసాద్ నా నంబర్ తీసుకో. అది థెఫ్ట్ కేసు కాబట్టి నువ్వు 80% కట్టవలసిందే. ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు కేసులు బుక్ చేసేసి అవన్నీ కట్టేయడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు అప్పుడు ఏదో తప్పిదంటే 3 సంవత్సరాల క్రితం జరిగిన కేసు ఇప్పుడు దాన్ని పట్టుకొని తిరుగుతున్నావు. అది ఎప్పుడైతే మీకు బిల్ వచ్చిందో దాన్ని యూటిలైజ్ చేసుకోరు. నా దగ్గరికి ఎందుకు రాలేదు? కన్సూమర్ ఫోరం ఉంటుందని తెలియదా? సరే, ఇప్పుడు వచ్చినావు కదా, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది. ఆ పిఏ నోట్స్తో పాటు వాళ్ళ షీట్ వస్తుంది, ఎంత లోడ్ వచ్చింది, ఆ లోడ్ ప్రకారంగా ఎంత దేశీయులు, అవన్నీ. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఉన్నారా? లోకల్ టీవీ ఉందా? కన్సూమర్ అవర్ గాడ్, మనకు దేవుడు లాంటి వాడు. మన సప్లై అమ్ముకోవాలంటే వాళ్ళు ఉండాలి, వాళ్ళు లేనిదే మనం లేవు. కాబట్టి వాళ్ళకు తగిన మర్యాద ఇచ్చేసి, వాళ్ళకు తగిన ప్రాధాన్యత ఇచ్చేసి, వాళ్ళ సమస్యలన్నీ సకాలంలో పరిష్కారం చేయండి. నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇవ్వడానికి ముమ్మర ప్రయత్నం చేయండి. మనం చేస్తున్నాం, చేస్తలేనంటలేము, కానీ అంతకంటే అధికంగా ఇంకేమైనా చేసే సేవలు ఉంటే వాటికి ప్రయత్నం చేయండి. పంట నష్టం కాకుండా చూడండి, మిగతా నష్టాలు ఏమైనా కాకుండా రైతాంగానికి, మిగతా కన్సూమర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారని మీ అందరికీ కూడా. తర్వాత రైతాంగం నుంచి ఏమైనా అప్లికేషన్స్ వస్తే అవి ఆ నిర్ణీత సమయంలో చేస్తున్నారా లేదా, చేయకపోతే సంబంధిత అధికారులు ఏ అయినా, ఏడీ అయినా, డి అయినా, ఎవరైనా కానీ, లేకపోతే లోకల్ స్టాఫ్ అయినా కానీ వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడానికి కన్సూమర్ ఫోరం ఎప్పుడు కూడా ముందుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంటే సొసైటీకి మెయిన్ పిల్లర్స్ ఈజ్ ద విలేకరు. మీరు ఏ సమస్య అయినా కానీ, ఎక్కడైనా కానీ, ఒకవేళ మా దృష్టికి రాని పరిస్థితిలో మీరైనా మా దృష్టికి తీసుకొచ్చేసి ఆ సమస్యలని పరిష్కారం చేసుకునే లెవెల్లో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి. అటు జనాలను, ఇటు రైతాంగాన్ని, మిగతా కన్సూమర్స్ కూడా. సో మీరు మీడియేటర్గా ఉంటారు కాబట్టి మీరు ఆ చర్యలు తీసుకుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మన సమస్యలు మనం తీర్చుకుంటూ మంది సమస్యలు కూడా తీసుకోవడానికి మనం ముందుండి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయం చేసుకోవడానికి దోహదపడతాయని సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. లోకల్ టీవీ రాజేంద్ర ప్రసాద్ నా నంబర్ తీసుకో. అది థెఫ్ట్ కేసు కాబట్టి నువ్వు 80% కట్టవలసిందే. ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు కేసులు బుక్ చేసేసి అవన్నీ కట్టేయడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు అప్పుడు ఏదో తప్పిదంటే 3 సంవత్సరాల క్రితం జరిగిన కేసు ఇప్పుడు దాన్ని పట్టుకొని తిరుగుతున్నావు. అది ఎప్పుడైతే మీకు బిల్ వచ్చిందో దాన్ని యూటిలైజ్ చేసుకోరు. నా దగ్గరికి ఎందుకు రాలేదు? కన్సూమర్ ఫోరం ఉంటుందని తెలియదా? తెలియదు సార్, అంత ఐడియా లేదు సార్. సరే, ఇప్పుడు వచ్చినావు కదా,